ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో శుభం తెలియజేస్తూ దేవుని వాక్యం చదువుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మౌట వలన రూపాంతరం పొందుడి. దేవుని వాక్యము పౌలు గారు రోమా సంఘానికి ఈ విధంగా బోధిస్తూ ఉన్నారు కదా. మీరు ఈ లోక మర్యాద అంటే మనం దేవుని తెలుసుకున్న తర్వాత దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఉంచాడు గనక మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. కనుక లోకమాలినం అంటుకోకుండా మనము పరిశుద్ధత కలిగి ఎప్పుడైతే ఉంటామో మన పక్షమున దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి మీరు దేవుని చిత్తమేదో పరీక్షించాలి. ప్రతి ఒక్కరూ యేసును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా పరీక్షించి తెలుసుకొని అప్పుడు మన మనసు నూతనం చేసుకోవాలి. అది మనం ఎప్పుడైతే పరీక్షిస్తామో ఏవి చేయాలో ఏవి చేయకూడదో అది మనం తెలుసుకుంటామో దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి పౌలు గారు చెప్తున్నారు, మీ దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం పొందుతారు. ఉదయకాలంలో దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరూ నూతన పరచబడాలి, రూపాంతరం పొందాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో దేవుని చిత్తం ఏందో పరీక్షించు. నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నువ్వు పరీక్షించుకో, దేవునికి సమర్పించుకో. దేవుడు నిన్ను దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, గొప్ప దేవుడు, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలంలో ప్రభా వాక్యమును బట్టి మీకు వందనాలు అయ్యా. మా మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుదునని వాక్యం సెలవిస్తుంది. ఇదిగోనైనా ఈ మాట వింటున్న ప్రతి బిడ్డను మీద దర్శించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. ఇదిగో అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, తాకండి.